పక్షాలు ఉన్నాయి. మిగతా చోట్ల ఐఎన్డీఏ కూటమిలో భాగస్వాములే కానీ కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగా ఉన్నటువంటి ఏరియాలు మిగతా చోట్ల. ఇప్పుడు బెంగాల్లో ఏం లేదు కదా, తమిళనాడులో కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు కదా, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ సీన్ లేదు కదా, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఐఎన్డీఏ కూటమి భాగస్వామి. కాబట్టి అట్లాంటి చోట్లంతా అది నామావశిష్టంగా మిగిలింది. ఇప్పుడు చూసుకోవాల్సిందల్లా ప్రతిపక్షం నిజంగా అయితే గనక దా 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 అనాలి. వాళ్ళు వెనక్కి తగ్గితే అది అసమర్థత అవుతుంది. అదే టైంలో అధికార పక్షాలు కూడా వాళ్ళకి అధికార పక్షం వాళ్ళు అయితే హ్యాపీ. వాళ్ళు అంటే వీళ్ళు ఇట్లా చేస్తే వాస్తవంగా అధికార పక్షమే ఇరుకుని పడుతుంది ఇది చేస్తే గనక, జమిలి చేస్తే. అయితే ఒకటి ఇక్కడ నాకు అనుకోవడం అయితే ఏంటంటే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన మీద వీళ్ళు ఆశ పెట్టుకున్నారు. 2009లో 2014-9 మధ్యలో కాంగ్రెస్ పార్టీ పీకింది ఏం లేదు దేశానికి. కానీ నియోజకవర్గాల పునర్విభజన దాని చేతిలో ఉంది రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో. కాబట్టి చాలా చోట్ల మార్చిపడేసింది తను కోరుకున్నట్టుగా. ఈవెన్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కూడా నియోజకవర్గాల పునర్విభజనే కారణమైంది. అంటే వాళ్ళకి శత్రువులు బలంగా ఉన్నటువంటి చోట్లన ఎస్సీ రిజర్వ్డ్ చేసి పారేయడం ఇదంతా కూడా. ఇప్పుడు అట్లాంటి చాయిస్ బీజేపీ చేతిలో ఉంది. 19 రాష్ట్రాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఈ బీజేపీ